వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఐలాపూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యాలయం గ్రామ ప్రజలకు పార్టీ కార్యకలాపాల నిర్వహణకు కేంద్ర బిందువుగా నిలుస్తుందని అన్నారు. అనంతరం మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ను వీక్షించి విజేతలకు ట్రోఫీని అందజేశారు. క్రీడల యువతలో ఉత్తేజం నింపి సమాజ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామగోపాల్ వర్మను రాష్ట్ర బహిష్కరణ ఆదేశించాలని, పీడీ యాక్ట్ అమలు చేయాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో దళితుడు అయిన కత్తి మహేష్ వివాదంగా మాట్లాడారని, నగర బహిష్కరణ చేశారని, దళితుడికి ఒక న్యాయం, ఆర్జీవికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వనపర్తిలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు చేపట్టిన నిరసన దీక్ష శిబిరాన్ని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సందర్శించి ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ ఉద్యోగస్తులందరినీ కాపాడుకుంటామని, గతంలో మీకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, నేడు మీ సమస్యలను పరిష్కరించి మీకు న్యాయం చేసేది కూడా కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. ఉన్నత చదువులు చదవడానికి ఆర్థిక స్తోమత లేని నిరుపేద కుటుంబాల విద్యార్థులకు ఆశాజ్యోతి ఫౌండేషన్ న్యూజెర్సీ సహకారంతో ₹1,53,00,000 విలువైన చెక్కులను తొంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో అందించారు. అదేవిధంగా సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరంలో సీటు పొందిన కనగల్ మండలం చెట్ల చెన్నారానికి చెందిన తలకొప్పుల వంశీకి ₹23,000 చెక్కు అందించారు. గ్రూప్ 2 పరీక్షల్లో భాగంగా పేపర్ 3 పరీక్ష కోసం అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లాలోని పరీక్ష కేంద్రాలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. నిమిషం నిబంధన అమలు ఉండడంతో గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకున్నారు. పోలీసులు వారిని క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రంలోకి అనుమతించారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 29 పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. మరికల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ పురస్కరించుకుని కలశం ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మాలదారుల ప్రధాన రహదారుల గుండా కలశం ఊరేగింపు శ్రీ బ్రహ్మరంభ సమేత జలలింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్వహించారు. ఖడ్గాలు పాడుతూ అయ్యప్ప నామస్మరణంతో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. మహాపడి పూజకు చుట్టుపక్కల గ్రామాల స్వాములు, ప్రజలు పాల్గొన్నారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తాయనేది ఊహాగానాలే. కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేసి పార్టీకి నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నాయి. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అని వ్యాఖ్యానించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేస్తుందని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. సంక్లిష్టమైన ఈ అంశంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణ అంశంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అమలు చేయాలన్న ఉద్దేశంతోనే అధ్యయనానికి మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో మంత్రులు రాజేంద్ర సింహ, పొన్నం, సీతక్కతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. తొంగుతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరులో తొంగుతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదిరి కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలు అడ్డగూడూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు నాగులపల్లి దేవగిరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య, మాజీ ఉప సర్పంచ్ వడకాల రణదీప్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లగచర్ల రైతులకు బేడీలు వేసిన సంఘటన నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లాకార్డులు పట్టుకుని సభలోకి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ సభ లోపలికి వెళ్లే ద్వారం వద్ద ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు.